హకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో క్లిస్తేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులో హనానీయను ఒకడును యూదులలో కొందరు వచ్చింది. చెరబట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వాళ్ళు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పాడదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మరి ఈ 2వ దినం ఉపవాస ప్రార్థనలో మరొకసారి నీ పాదాల వద్దకు వస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. మరి నెహమ్యా గ్రంథాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు అనేక విషయాలు మాకు బాగు చేయండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు, భద్రపరచుకోగలిగిన హృదయాన్ని మాకు దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని మా పరమ తండ్రి. మన 2 చేతులు పైకెత్తి ఒక స్తోత్రం దేవుడు చేద్దాం. హల్లెలూయా. చూడండి పిల్లరా, నెహమ్యా గురించి మనం మరి కొద్దిసేపు ధ్యానం చేద్దాం. మరి నెహమ్యా దగ్గరికి హనానీయను ఒక స్నేహితుడు వచ్చాడు. ఈ నెహమ్యా బందీగా ఉండిపోయి ఇతడు ఎక్కడున్నాడండి? ఈయన షూషాను కోటలోకి వెళ్ళిపోయి అక్కడ గిన్నె అందించేవాడుగా. అయితే మరి ఈయన ఏమడుగుతున్నాడంటే, యెరూషలేము నుంచి వచ్చేసారు, వచ్చేసినాక బందీగా బంధింపబడి వచ్చారు వీళ్ళు. మరి ఆ కోటలో నుంచి వచ్చిన ఆయన అడుగుతున్నాడు తన స్నేహితుని. హననీయ అని ఒకడును యూదులో కొందరు వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులు గూర్చి. అంటే కొంతమంది చెరపట్టంటే చెర తీసుకొని వచ్చారు, మరలా కొంతమంది ఏం చేశారట, తప్పించుకొని వెళ్ళారట. గూర్చియు యెరూషలేము గురించి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వాళ్ళు శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. చెరపట్టబడిన వాళ్ళు, శేషించిన వారు అంటే మిగిలిపోయిన వారు. ఆ యెరూషలేములో కొంతమంది ఉండిపోయిన వారు ఎలాగున్నారట, బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పరదోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చాడట. హల్లెలూయా. ప్రార్థన చేసి ఏడవట్లేదండి, విన్నమ్మటే ఏడ్చాడట. ఆ మాట వినంగానే నెహమ్యాకు దుఃఖం వచ్చేసింది. అయ్యో, ఈయనెవరు? ఇశ్రాయేలు యూదుడు, తన వారట, తన సహోదరులట, తన రక్త సంబంధికులు, యూదులు కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, వారందరూ ఆ చెరపట్ట వినంగానే వారందరూ నిందలతో, అవమానాలతో ఉన్నారు, బహువేదన పడుతున్నారు. యెరూషలేము దేవుని ప్రాకారం పడదోయబడింది వినంగానే, ఆ మాట వినంగానే ఆయనకి ఏమవుతున్నట్టండి, దుఃఖం వచ్చేసింది. ఈ దుఃఖం ఎవరిలో కనపడుతుందంటే, రాబోతున్నంటే అప్పుడు ఇంకా యేసుప్రభు అప్పుడు రాలేదు కాబట్టి రాబోతున్న యేసయ్యకి ముంగుర్తిగా నెహమ్యా మనకి కనబడుతున్నాడు. అందుకనే యెరూషలేము దగ్గరికి వచ్చి యేసుప్రభు కూడా ఏం చేస్తాడండి, ఏడుస్తాడు చివరి సమయం. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగ కాస్తుందో అలాగే ఎన్నోసార్లు నేను నిన్ను కాపాడాలనుకున్నాను, కానీ నువ్వు విననలేకపోతే అని యెరూషలేమును చూసినవా ఏడ్చేశాడు యేసయ్య. యెరూషలేము అంటే దేవుని మందిరం. పిల్లరా, ఇప్పుడు ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని యొక్క సంఘం, దేవుని సంఘం.
నిజమైన నెహమ్య ఎవరు ఈ రోజు అంటే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, నిజమైన నెహమ్య, నిజమైన క్రైస్తవుడు కావచ్చు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, నీ వారు కానీ దేవుని సంఘము. ఇదిగో అంటే కనీసం మనం ఆత్మీయంగా నడిపింపబడుతున్న మన సంఘం కావచ్చు. ఈ సంఘములో ఎవరైనా వచ్చి ఎలాగున్నారు, ఆ సంఘం మన ఇక్కడ ఉండట్లేదు కదా, వేరే ప్రాంతంలో ఉంటున్నాయి కదా, బాగున్నారా మన వారందరూ అడిగినప్పుడు, లేదయ్యా ఒకప్పుడు ఉన్నట్టు సంఘం లేదు, సంఘంలో చాలా మంది చల్లారిపోయారు, సంఘంలో చాలా మంది పడిపోయారు అని నీతో ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మీయ జీవితం లాగా అయిపోయిందంటే వాడు అంతేలే, వీడు ఇంతేలే అని మనం అంటాం. కానీ నెహమ్య ప్రార్థన ఇంకా మొదలు పెట్టలేదు, వినంగానే గుడ్లమ్మట ఏమవుతున్నాయట, ఏం చేస్తున్నాయట అంటే దేవుడి మందిరాన్ని గురించి ఉన్న భారం అండి. ఎందుకట భారం కనపడదు అంతలో. అందుకని నెహమ్యా గురించి ఎందుకు ప్రత్యేకంగా రాయబడిందంటే దేవుని సంఘం ఎంత విలువైందనేది అపోస్తులైన పౌలు గురించి మనకు తెలుసు. ఆయన కూడా ఎట్లుంటాడండి, సంఘాన్ని గురించి చింత, ఎంతగానో జాగారాలతో ఉపవాసాలతో కన్నీరుతో ఆయన హృదయం పరితాపం అందిందట. అందుకనే మనం కూడా ఎలాగుండాలంటే ప్రియులారా, దేవుని సంఘాన్ని గురించి నెహమ్య ఇంకా ఉపవాసం ఉండి ఇంకా ప్రార్థన కూడా మొదలు పెట్టలేదు. కానీ ఏదైనా నీ దగ్గర వారికి ఏదైనా అన్నప్పుడు ఎలాగ మనం ఫీల్ అవుతాం, నీ రక్త సంబంధికో, నీ తల్లికో, నీ చెల్లికో, నీ అవయవంలో నీ రక్తాన్ని పుట్టుకున్న బిడ్డల విషయమై ఎలాగుంటాం మనం చెప్పండి, ఎంతగానో బాధపడతా ఉంటాం, ఎంతగానో రోదన చేస్తూ ఉంటాం కదా. తండ్రి నీకు స్తోత్రం. అందుకనే ఎంతగానో మనం బాధపడతా ఉంటాం, ఎంతగానో రోదన చేస్తూ ఉంటాం కదా పిల్లరా. అలాగే నెహమ్యాకి ఏమనిపించిందంటే ఆ విషయాన్ని వినంగానే దుఃఖం వచ్చేసిందట. అయ్యో, యెరూషలేము మందిరం ఎంతగానో దేవుణ్ణి ఆరాధించే శృంగారపు దేవాలయం అది, దేవుడి మహిమ దిగి వచ్చిన మందిరం అది, దేవుడు నిత్యము నివాసం చేసే మందిరం అది, అనేక మంది కష్టాలను తీర్చిన మందిరం అది కాదా. సొలొమోను ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడండి, నిశ్చయంగా ఎవరైతే కష్టంతో, కన్నీరుతో, వేదనతో, ఇబ్బందితో ఇక్కడికి వస్తారో వారి కన్నీరుని నేను తుడుస్తాను. ఈరోజు కన్నీరుని తుడచడానికి మందిరం లేదు, మహిమ లేదు, ఏమీ లేదు అక్కడ. ఎంతగానో రోదన చేస్తున్నాడు. అందుకనే ఈ నూతన నిబంధన నెహమ్యాగా ఈరోజు మనం నిలబడాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాం. గట్టిగా చప్పట్లు దేవునికి పిల్లరా. అప్పుడైనా అది రాళ్లతో గట్టబడిన మందిరం, కానీ ఇప్పుడు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని సంఘం ఇది. యేసు ప్రభు తన స్వరక్తాన్ని ఏం చేశాడట, చివరి రక్త బొట్టును మన కొరకు కార్చి కఠిన మందిరం ఇది. అయితే ఇక్కడ గోడలే కనపడుతున్నాయి, ఎప్పుడు కాల్చబడ్డాయి. కానీ ఇప్పుడు గోడలెవరు, దేవుని బిడ్డలే. ప్రాకారాలు, గుమ్మాలెవరు, దేవుని బిడ్డలే. ఏమైపోతుందంటే గుమ్మాలు కాల్చబడుతున్నాయి, ప్రాకారాలు కూలిపోతున్నాయి. ఇలాంటి విషయాలు విన్నప్పుడు నీ స్పందన ఏంటి? మన స్పందన ఎలాగుంటుంది అనేది మనం నెహమ్య దగ్గర నుంచి నేర్చుకోవాలండి. మనం నెహమ్య గారి దగ్గర నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ మాటలు విని నిన్ను కూర్చుండి ఏడ్చి, ఆయన కూర్చుండి అలాగా వాళ్ళు మాట్లాడంగానే అసలు నిజంగా ఎంత భారం ఉందండి దేవుని మందిరం పట్ల ఆయనకి, ఎంత భారం ఉంది ఆయనకి. కూర్చుని ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం అన్నాడట. ఏం చేశాడట, ఏం అర్థం కావట్లేదు. ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తే, హల్లెలూయా అయ్యా, కొన్ని సంవత్సరాలు కట్టిన మందిరం కూలిపోయింది. అనేక మందికి ఆశ్రయపురంగా ఉన్న నీ మందిరం, అనేక మంది కన్నీరు తుడిచిన నీ మందిరం, అనేక మంది వ్యాధనను, రోదనను న్యాయము జరిగించిన నీ మందిరం ఏమైపోయింది, కూలిపోయింది. ఇప్పుడు ఆ మందిరం ఏంటిదో కాదు, దేవుని యొక్క సంఘం అనండి. ఏంటిదట, దేవుని సంఘం. అది సార్వత్రిక సంఘము కావచ్చు ప్రియులారా,
అది స్థానిక సంఘము కావచ్చు. ఎక్కడైనా ఒక ప్రాకారము పడిపోతుంది అని నీ కళ్ళ ముందుకు వస్తే నీ కనుల నుంచి కన్నీరు కారేంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించును కాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. ఏమండి, భారం ఎవరిలో ఉంటుందంటే పరిశుద్ధాత్మ చేత నిండుగా నింపబడిన వ్యక్తిలోకే వస్తుంది ఆ భారం. లేదంటే సాధారణంగా క్యాజువల్గా బ్రతికేస్తారు. ఎందుకంటే ఆ మూలుగు ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుడు. చపసక్యంగా మూలుగులతో విజ్ఞాపన చేసే ఆత్మ ఎక్కడిది? దేవుని ఆత్మ. నెహమ్యా పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడిగా కనపడుతున్నాడు. అందుకని ఆకాశమందున్న అప్పుడు ఆయన అంటున్నాడు, దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. ఎలాంటి దేవుడు మన దేవుడు? ఎలాగా చూడండి, ఆయన ఎంతగా కనపరుస్తున్నాడంటే దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. అని ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇలాంటి కొన్ని విషయాలు, నెహమ్యా ప్రార్థన కూడా మనం ధ్యానం చేద్దాం. అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడును. అంటే మొదటి మాట నెహమ్యా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పుడు మందిరం ప్రాకారాలు కూలిపోయాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, యూదులందరూ నిందలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారంటే ఎంతగానో ఈరోజు దేవుని బిడ్డలను అన్నిలో అవమానిస్తున్నా గానీ, దేవుని బిడ్డలు అవమానిస్తున్నా గానీ ఒకరినొకరు దూషించుకునేది అయిపోయింది. మనవాడు అని పక్కకు పెట్టి తీసుకుపోయి ఇప్పుడు ఏమైతుంది చెప్పండి? మొత్తం ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు అవమానించుకోవడం, ఒక్కొక్కరిని నిందించడమే, ఒకరినొకరిని క్రిటిసైజ్ చేయడం, ఒకరినొకరిని తొక్కాలనే ఆలోచనలతో ఇప్పుడు ఉన్నారు. కానీ నెహమ్యా మనసు, మన మనస్సు కూడా ఎలాగుండాలంటే, మన క్రీస్తు రక్తంలో పాలు పొందిన ఎవరైనా సరే పిల్లరా వారు పడిపోయారు అనే మాట. అందుకనే పౌలు అంటాడు, ఎవరైనా త్రొట్టిల్లనా నాకు మంట కలగదా అంటున్నాడు. సంఘములో నీ ముందు ఎవరైనా త్రొట్టిల్లితే మన హృదయం మంట కలగాలి. ఎందుకంటే అది దేవుని అవయవం. ఎవరు అవయవం అండి? క్రీస్తు శరీరము సంఘం. ఈ సంఘములో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. నీ అవయవంలో ఏదైనా ఏమంటారు, నొప్పో బాధ కలిగితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీ శరీరం ఉందనుకుందాం, నీ శరీరంలో ఒక చేతికో కాలుకో ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు నీ ముఖం అంతా ఎలాగుంటుంది? అయ్యో నా చేయికి ఇలాగైందని ఆ చేయిని చూస్తూ నువ్వు ఊరికి ఏమైతా ఉంటావు? బాధపడతా ఉంటావు. నీ ముఖం అంతా దిగాలైపోతుంది, నీ శరీరం అంతా నీరసం అయిపోతా ఉంటుంది. కానీ ఈరోజు పరిస్థితులు అలాగనే. ఎందుకు అలాగ ఉండట్లేదు చెప్పండి? ఆ భారం మనలోకి ఇంకా రావట్లేదు. భారం వస్తే అలా ఉండమండి. ఆ భారం మనలోకి తీసుకొచ్చేది కేవలం దేవుని ఆత్మ. అందుకనే మనం అడిగినప్పుడల్లా దేవుని ఆత్మతో నేను నింపబడాలి. నా గిన్నె నీలో ఆ గిన్నె నిండిపోయే పరిస్థితి వస్తే మనం ఎలాగుంటుందంటే పరితాపం పొందుతాం. ఎవరైనా ఏదైనా విషయం చెప్పంగానే ముందు ఏడుపు వస్తూ ఉంటుంది. అలాగైపోయిందా? ఏడుపు మొదలవుతా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన యేసయ్యకి ఎంత రోదన ఉందో ప్రియులారా, భక్తుల జీవితాల్లో కూడా అదే రోదన కనపడుతుంది. అందుకని నెహమ్యా గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, కూలిపోయిన మందిరాన్ని బట్టి ఏడ్చాడు. ఈరోజు కూలిపోతున్న సార్వత్రిక సంఘం కావచ్చు, మన స్థానిక సంఘం కావచ్చు, అది కూలిపోయింది అనంగానే, ఎవరైనా సంఘములో పడిపోయారు అనంగానే, ఎవరైనా చల్లారిపోయారు అనంగానే, ఒకప్పుడు ప్రాకారంగా ఉన్నారు. ప్రాకారం అంటే ఏంటిది? ఒక అడ్డు గోడగా. ఇప్పుడు పడిపోయింది ప్రాకారం. ఒకప్పుడు గుమ్మంగా ఉన్నారు వాళ్ళు, అనేక మందిని దేవునిలోకి నడిపించే వారిగా ఉన్నారు. ఆ గుమ్మం కాలిపోయింది. అనంగానే వినంగానే ఆ మందిరం అలాగైపోయిందా? ఒక మందిరం అంటే నీవు నేను మొదట, రెండవది దేవుని సంఘం. ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా ఆత్మీయంగా పడిపోతే ఆ వ్యక్తి గురించి మనకి ఏం రావాలంటే భారం రావాలట. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు బాగానే ఉంది యెరూషలేము మందిరం. ఎలాగుంది? బాగుందా లేదా? దేవుడి మహిమ దిగొచ్చిందండి. దేవుడి అగ్ని అలాగ సొలొమోను కట్టిన మందిరం మీదకి దేవుని ప్రభావం అలాగ దిగి వస్తే యాజకులు చూడలేకపోయారు ఆ మహిమ. ఆ మహిమ కలిగిన మందిరము అగ్ని చేత కాల్చబడిందట. ఆ మహిమ కలిగిన మందిరము శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ మహిమ కలిగిన మందిరము కాల్చబడింది. అందువల్ల ఆ మాటను విన్న నెహమ్యాలోకి ఎంతగానో ఏడుపు వచ్చేసింది.
ఈరోజు దేవుని సంఘము నీ కళ్ళ ముందు నాశనం అయిపోతున్నా, నీకు ఏడుపు రావట్లేదు, నీకే బాధ అనిపించట్లేదు, సంఘంలో ఎవరు పడిపోయినా కూడా నీకు అసలు నువ్వే పడిపోతానా, నీకు ఏడుపు రావట్లేదంటే నీలో భారము లేదు, నీలో ఆత్మీయ జీవితమే లేదు. అసలు ఏం లేదు, లేదండి. అన్ని కళ్ళ కబుర్లు, ఎన్ని కబుర్లు చెప్పుకున్న వ్యర్థం అది. ఎందుకంటే భక్తుల జీవితాలు మనకేంటిది, మాదిరిగా ఉన్నాయి, ముంగుర్తిగా ఉన్నాయి. వాళ్ళెవరో పడిపోయాలని నాకెందుకు అనుకోవడం కాదు. నీ సహోదరుడు, నీ స్థానిక సంఘం. కాబట్టి అందరికీ మనం సహాయం చేయలేకపోవచ్చు, కానీ మనను దేవుడు ఏర్పరిచిన సంఘం, మన కుటుంబం అంటూ మనకుందిగా. మన కుటుంబం, మన బిడ్డలు, మన అన్న తమ్ముల కొరకైతే ప్రయాసపడతాం కదా. మనం అలాంటి మనస్సును కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నెహమ్యాలో ఆ మనస్సు ఉంది. ఈరోజు నీకు నాకు ఆ మనస్సు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. ఆ భారం మనం అనుకుంటే రాదండి. నిజంగా ఆ భారం మనం అనుకుంటే ఎవరిస్తారంటే దేవుని ఆత్మ నీలోకి ఆ భారాన్ని తీసుకొస్తుంది. అందుకనే మనం మొదట దేవుని ఆత్మతో నిండుగా నింపబడాలి. ఆమేన్. ఇప్పుడు ప్రియులారా, అంటే మొదటి మాట నువ్వు నేర్చుకోవాల్సిన మాట, నెహమ్యా గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మాట ఏంటిదంటే, పడిపోయిన మందిరం కొరకు అప్పుడు ఎలాగ నెహమ్యా ఏడ్చాడో ప్రియులారా, నీవు కూడా ఒక నెహమ్యాగా ఉండి ఈరోజు ఏం చేయాలంటే, దేవుని సంఘములో ఎవరైనా పడిపోతున్నారు, ఆత్మీయంగా పడిపోయారు, వారు చల్లారి ఒకప్పుడు బాగా ఉన్నారండి దేవుళ్ళో, వారు ఒక ప్రాకారంగా ఉన్నారు, ఒక గుమ్మంగా ఉన్నారు, ఒక ఉపకరణంగా ఉన్నారు. ఈరోజు అలాగ లేరు, కాల్చబడ్డారు. వీరు వాళ్ళు చల్లారిపోయారు, వాళ్ళు ఏ స్థితి లేదు, బూడిదే మిగిలిపోయింది. అట్లాంటి దాన్ని మరలా మనం ఏం చేయాలంటే కట్టాలనే ప్రయత్నం మనకు ఉండాలట. ఆమె నెహమ్యాది ఏంటిదంటే నాకెందుకులే అనుకునేటోడు కాదు, కానీ పడిపోయిన మందిరం కట్టాలి అనే ఒక గొప్ప ఆలోచన కలిగి అలాంటి విషయాన్ని నెహమ్యా గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలట. ఆ తర్వాత అంటున్నాడు, నెహమ్యా ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లనగా ఆకాశమందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడ. దేవుడు నిబంధన ఎవరితో చేస్తాడు? బైబిల్లో నిబంధన చేశాడు కొంతమంది. ఎవరితో నిబంధన అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకునేది నిబంధన అంటే. మర్చిపోండి నిన్ను. అసలు నువ్వు ఒక నిబంధన వ్యక్తిగా దేవుడి సన్నిధిలోకి రాగలిగితే, నీతో దేవుడు ఒక నిబంధనను చేయగలిగితే గుర్తుపెట్టుకోండి, అది ఎన్నడూ మర్చిపోడట దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అందరితో చేయలే దేవుడు బైబిల్లో నిబంధన. ఏమండి? ఆదాముతో దేవుడు చేయలే నిబంధన. ఎందుకు చేయలే? నిబంధన చేయాలంటే కొంత సమయం పట్టుద్ది. నీతో కొంత సమయం దేవుడు నిన్ను చూస్తాడు. నీతో దేవుడు నిబంధన చేయాలంటే నిన్ను దేవుడు కొన్ని రోజులు చూస్తాడు, పరీక్షిస్తాడు. ఆదాము తర్వాత నోవాహు తరానికి కొన్ని వందల సంవత్సరాల తరాలు, వేల సంవత్సరాలే కనపడుతుంది. ఆదాము దగ్గర నుంచి చూస్తే నోవాహు దగ్గరికి వచ్చేసరికి కొన్ని తరాలు మనకు కనపడుతున్నాయి. ఆదాముతో చేయలేదు. ఎన్నో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన మెతుస్సలతో కూడా నిబంధన దేవుడు చేయలేదు. దేవుడు కొనిపోయిన హానోకుతో చేయలేదు. కానీ నిబంధన చేయడానికి కొన్ని అర్హతలు కావాలి. ఆమేన్, ఆమేన్. అందుకనే చూడండి, ఎట్లనగా ఆకాశముందున దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరుస్తాడు. ఎవరితో నిబంధన స్థిరపరుస్తాడంటే దేవుడు ఆయన ఆజ్ఞను, ఆయన ప్రేమించాలి. మొదట ఆయన ప్రేమించడం ఏంటిది? ఆయన ఆజ్ఞను, దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో, దేవుడిని ఏం చేయమంటున్నాడో, ఏది వద్దంటున్నాడో అది ఖచ్చితంగా నువ్వు పాటించడమే ఆయన ఆజ్ఞ. అలాగ నువ్వు చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్టట. దేవుణ్ణి నువ్వు ప్రేమించడం వల్ల నిబంధన అంటే ఎట్లుంటో తెలుసా అండి? ఇక జలప్రలయం ఎన్నడికి నీ నోవాహు రాని. జలప్రలయం నిబంధన చేశాడు. ఇప్పుడు ఇంద్రధనుసు మనకి ఆకాశంలో కనపడతా ఉంటదిగా, వర్షం వచ్చినప్పుడు. అది ఏంటిది అనుకుంటున్నారు? దేవుడు మనుషులతో, నోవాహుతో చేసిన ఒక నిబంధన కొరకు. ఎందుకు? ఇప్పటి వరకు జలప్రలయం రావట్లేదు. జలప్రలయం అంటే మనము అక్కడక్కడ వరదలు వస్తుంటే అయ్యో దేవుడు రాని ఈ వరదలు వస్తుంటే ఆ వరదలు ఆటోమేటిక్గా
చేస్తున్న పరిస్థితిని బట్టి, సరిగ్గా చెరువులను బట్టి, నదులను బట్టి ఇవన్నీ పూడవడం వల్ల వస్తున్న నష్టం ఇది. మనుషులు చేసుకున్నది ఇదంతా. ఇవన్నీ మనుషులు చేసుకున్నది. దేవుడు జలప్రళయం కలగజేశాడు ఎప్పుడు? నోవాహు కాలంలో. ఆకాశము తూములు 40 రోజులు ఇప్పితే కొండలు మునిగిపోయి 50 అడుగులు ఎత్తొచ్చాట. ఇది కొండల మీద 50 అడుగులు. ఇప్పుడు అన్నిటికంటే హైయెస్ట్ పర్వతాలు ఏంటిది? హిమాలయ పర్వతాలు హైయెస్ట్. అంటే దాని మీద హైట్ 50 అడుగులంత ఎత్తు జలప్రళయం వచ్చింది. అంటే ఇక అసలు ఏమీ లేదు అసలు. అది జలప్రళయం అంటే. అలాంటి ప్రళయాన్ని రానినని ఎందుకు నోవాహుతో నిబంధన చేశాడంటే ప్రియులారా, నోవాహు దేవుణ్ణి ప్రేమించిన వాడిగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెప్తాం. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఎందుకు చేశాడు? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీతో నిబంధన చేస్తాడు. నీతో నిబంధన చేస్తే నిన్ను, నీ బిడ్డలను, నీ బిడ్డల బిడ్డల తరాలను అనేక మందికి దేవుని దీవెనకరంగా దేవుడు ఇస్తాడు. దావీదుతో దేవుడు నిబంధన చేశాడు కాబట్టి యూదులందరూ, వారి కడుపున పుట్టిన రాజులందరూ తప్పులు చేసిన దావీదుని జ్ఞాపకం చేసుకొని ఒక దీపంగా రాజుగా రాజుగా దావీదుని దేవుడు ఇచ్చాడు. దేవుడు నీతో కూడా నిబంధన చేయాలంటే ప్రియులారా, మనం దేవుణ్ణి మొదట ప్రేమించాలట. ప్రేమించడం అంటే ఏం లేదండి, ఆయన ఏం చెబుతున్నాడో తూచా తప్పకుండా మనం పాటించగలిగితే దేవుడు నీతో కూడా నిబంధన అంటే ఏంటిది? స్థిరపరచుకోవడం, మాట్లాడుకోవడం. నువ్వు నా కొరకు ఇలాగ చెయ్యి, నేను నీ కొరకు ఇలాగ నేను చేస్తా. నీకు ఏ కష్టం రాకుండా నిన్ను చూస్తా, ఏ వరద నీ మీదకి రాకుండా చూస్తా, జల ప్రళయంలో నీ కుటుంబం కాపాడుతాను, నేను ఏం కాకుండా నిన్ను కాపాడుతానని దేవుడు నిబంధన చేసేవాడట. అందుకనే గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా ఇలాగ మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి. ఆయన గణపరచడం మనం నేర్చుకోవాలి. ఈ ప్రార్థన, నెహమ్యా ప్రార్థన కూడా గొప్పగా ఉంది. నెహమ్యా ప్రార్థన దేవుడి హృదయాన్ని ఏం చేసింది? కదిలించింది. ఆమేన్. ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలండి ప్రభు పాదాల దగ్గర. అందుకనే నీవు చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రములు నీ దాసులని ఇశ్రాయేలు పక్షంగా నేను చెయ్యి ప్రార్థనను అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేసి ఉన్నాను. కాబట్టి పాపాన్ని ఏం చేస్తున్నాడు నెహమ్యా? ఒప్పుకుంటున్నాడు. అందుకని దేవుని పాదాల దగ్గరికి వచ్చిన మనం మొదట ఏం చేయాలంటే పాపాన్ని ఒప్పుకోవాలట. ఏం ఒప్పుకోవాలటండి? నేను, నా కుటుంబం, నా సంఘం నీకు విరోధంగా పాపం చేస్తే క్షమించయ్యా. ఒక వ్యక్తి వారి పాపాలు నేను ఒప్పుకుంటున్నానంటే ఈ వ్యక్తి ఎట్లుండాలా? పాపం లేనివాడుగా. ఎట్లుండాలట? పాపం లేనివాడుగా. నా బిడ్డల పాపాలు క్షమించయ్యా, నా పితరుల పాపాలు క్షమించయ్యా అని మనం చెప్తూ ఉంటే మనం పాపం లేని వారిగా మొదట ఉండాలట. అందుకనే అపోస్తులతో కూడా మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడి అని చెప్పాడు కదా. ఎందుకు ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చారంటే వారు క్షమించడం కాదండి, వారిలో ఒకవేళ పాపం లేకుండా వారు జీవించి అయ్యా వీరి పాపం ఉంది, వీరి పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తే, ఒకవేళ నీవు కూడా పాపం లేకుండా జీవించి ఎవరైనా పాపంతో ఉంటే నీవు ప్రార్థన చేసినా కూడా ప్రభు వారి పాపాలను క్షమిస్తారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడండి. పాపాలు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే పాపాలు క్షమించబడడం అనేది మామూలు విషయం కాదు. అది దేవుని బిడ్డకి ఇచ్చిన అవకాశం. ఎలాగుండాలి మనం అంటే పాపం లేని వారిగా ఉండాలి, నిందా రహితులుగా ఉండాలి. ఉంటున్నారా? అందుకనే మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటోడి కంట్లో నలుసు తీయాలని ప్రయత్నం చేస్తా ఉంటే చాలా తప్పు. మనలో సరిగ్గా లేకుండా మనలోనే పాపం ఉండి అయ్యా ఆచేయి ఇచ్చేయి అంటే ఏది చేయడు దేవుడు. మొదట మన పాపాలు క్షమించబడాలి, మనం పాపం లేని వారిగా ఉండాలట. ప్రభు మాట్లాడుతున్నమాట. నెహమ్యా ప్రార్థన పిల్లరా. అందుకనే దీవారాత్రములు నీ దాసులని ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించి. ఎలాగ ప్రార్థన చేస్తున్నాను నెహమ్యా? ఏమండి మనం కూడా ఎలాగ ప్రార్థన చేయాలి? రాత్రులు కూడా ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు పరిస్థితులు బాగాలేకపోతాయి. ఎలాగ చేయాలటండి? నీ నిద్రను చంపుకొని కొన్నిసార్లు అది ఎక్కడ కనపడుతుంది మనకి? యేసయ్యలో కనపడుతుంది.
యేసయ్య రాత్రి అంతా ప్రార్థన చేశాడు. పరిస్థితి బాలేనప్పుడు ఏం చేయాలండి? కష్టం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చావాలి. అయ్యా ఈ విషయమై సహాయం చేయండి. దివారాత్రులు ప్రార్థన చేశాడట. ఇక ఎన్ని రోజులు ఉన్నాడనేది తెలవదండి. ఇక 52 రోజులు ఉన్నాడా, 21 రోజు ఉన్నాడా, 100 రోజులు ఉన్నాడా, మొత్తానికైతే కొన్ని రోజులు ఉన్నాడు ఉపవాసం. దివారాత్రులు నీ దాసులని ఇశ్రాయేలు పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. వారి పక్షంగా నెహమ్యా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఖచ్చితంగా నీవు కూడా ఎవరి పక్షంగానైనా ప్రార్థన చేస్తే దేవుడు విని వారి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీకు విరోధంగా పాపం చేసి ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారిని పాపం చేస్తున్నాం. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించి నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలను విధులను మేము గైకొనకపోతే జరిగిన విషయాన్ని మొదట ప్రభు దగ్గర ఒప్పుకోవాలట. ఏం చేయాలంటండి? ప్రభు కార్యం జరిగించాలంటే ఏం జరిగించాలి? మొదట జరిగిన అతిక్రమమును ఒప్పుకోవాలి. మొదట ఎందు నిమిత్తం అసలు ఆ నష్టం వచ్చింది, ఎందు నిమిత్తం ఆ కష్టం వచ్చింది, దాన్ని మొదట ఒప్పుకోవాలి. దేవుడి కార్యం చేయాలంటే అందుకని దావీదు కొట్టడం, నా పాపాన్ని నేను కప్పుకొనక ఒప్పుకొంటిని అనుకుంటుని అంటాడు. అందుకని ఎప్పుడైనా మనం తప్పుని కప్పుకోవద్దండి. ఏదైనా తప్పు చేస్తే దేవుడి దగ్గరికి వచ్చేసరికి యథార్థంగా ఒప్పుకోవాలి. మన కుటుంబంలో ఎవరు తప్పైనా ఒప్పుకోవాలి. వింటున్నారా? గైకొనకపోతే నీ సేవకుడైన మోషేతో నువ్వు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకున్నాము. అదేమనగా మీరు అపరాధం చేసినలా జనుల్లోకి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినలా భూగి దిగంతముల వరకు మీరు తోలి వేయబడినను అక్కడి నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితేవి కదా. రెండోది ఏం చేయాలా? ప్రార్థనలో మొదట పాపం ఒప్పుకోవాలి. రెండోది వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి. నెహమ్యా ప్రార్థన మొదట దేవుణ్ణి గణపరిచాడు. చెప్పండి, దేవుణ్ణి గణపరిచాడు. రెండోది పాపాన్ని, మూడోది ఏం చేస్తున్నాడు? వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వేమన్నావు? తప్పు చేశాం, మరలా ఆజ్ఞలు గైకుంటే మేము ఎక్కడున్నా గొల్ల నువ్వేం చేస్తున్నావు? యెరూషలేము మందిరానికి మమ్మల్ని యెరూషలేముకి నడిపిస్తాం. అంటే యెరూషలేములో ఏమున్నది? సంతోషం ఉన్నది. యెరూషలేములో ఏమున్నది? దేవుని మహిమ ఉన్నది. అయ్యా మమ్మల్ని అక్కడ నడిపిస్తానన్నావు కదా మళ్ళా అని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలంట. సంఘానికి ఇచ్చిన వాగ్దానం, నీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపెట్టి, ప్రభువా తప్పు చేశాను, రైటే, పాపం చేశాం, ఒప్పుకుంటున్నాం, ఆజ్ఞలు గైకొంటే మరలా నువ్వేమన్నావు? నువ్వు చేస్తానన్నావు కదా. చూడండి, నెహమ్యా యొక్క ప్రార్థనా విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్రమమైన ప్రార్థనను కూడా మనం నేర్చుకోవడం కూడా మంచిది. అంటే స్టార్టింగ్లో మనం చిన్నపిల్లల వాళ్ళే ఉంటాం ప్రార్థన రానప్పుడు. కానీ ఎదుగుతున్నప్పుడు, ఆత్మలో ఎదుగుతున్నప్పుడు మన ప్రార్థనా విధానం కూడా చాలా, వారి జీవితాలు ఎందుకు కార్యం అంటే ఒక క్రమంగా దేవుణ్ణి అప్రోచ్ అయ్యే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని నెహమ్యాను చూస్తే ఆయన ఎలాగ ఉన్నాడంటే మొదట ఇదిగో ఆయనలో మొదట భారం ఉంది, ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి విజ్ఞాపన ఎలాగ చేస్తున్నాడంటే దేవుణ్ణి గణపరిచాడు. మొదట దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో చేసిన పాపాలను బట్టి క్షమించండి, ఇదిగో పాపాలు నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేశాం అని ఒప్పుకుంటున్నాం. వింటున్నారా ప్రియులారా? ఒప్పుకున్నాక ఏం చేశాడట? ఆ తర్వాత వాగ్దానం నువ్వేమన్నావంటే, అయ్యా యెరూషలేముకి మరలా నువ్వు తప్పిస్తానన్నావుగా, ఆజ్ఞలు గైకుంటే ఎక్కడున్నా కూడా మళ్ళీ నడిపిస్తానన్నావు కదా. అంటే ఆజ్ఞలు గైకొంటేనే మరలా దేవుడు చెప్పినట్లు జీవిస్తూ మరలా మన పాపాలు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగితే మరలా దేవుడు ఏం చేస్తాడంటే, మరలా ఏ యెరూషలేము నుంచి వారు వెళ్ళిపోయారో, ఏ మహిమలో నుంచి వారు వెళ్ళిపోయారో, ఏదైతే కోల్పోయారో మరలా దేవుడు అక్కడికి నడిపిస్తానని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. సెలవిచ్చితివి కదా, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి
ఈ మనుష్యుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను అని ప్రార్థించి తిని. చూడండి, యెహోవా చెవియొగ్గి నీ దాసులైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించుచు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచనను సఫలపరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కావలసింది ఇప్పుడు ఏమంటున్నాడు? అడుగుతున్నాడు. దేవుని గణపరిచాడు, పాపాలు ఒప్పుకున్నాడు, వాగ్దానాన్ని ఎత్తిపట్టాడు. ఇక చేయవలసిన కార్యాన్ని మొదలు పెడుతున్నాడు. దేవుడిని అడగడం మొదలు పెట్టాడు. ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు. ఏ మనుషుడు? రాజు. ఏమంటే రాజుల హృదయాలను ప్రభు మారుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. రాజుల హృదయాల్ని మార్చాడంటే నీ కుటుంబంలో ఎవరి గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తావో హృదయాలు దేవుడి చేతిలో ఉన్నాయి. ఎస్తేరు ప్రార్థన చేస్తే అహస్వరేశ్వరు రాజు హృదయాన్ని దేవుడు మార్చాడు. ఇదిగో యాకోబు ప్రార్థన చేస్తే ఏశావు హృదయాన్ని దేవుడు మార్చాడు. మోషే ప్రార్థన చేస్తే ఫరో హృదయాన్ని దేవుడు మార్చాడు. నువ్వు కూడా నెహమ్యా వలె ప్రార్థన చేయడం మొదలు పెడితే దేవుడు కూడా అనేక మంది హృదయాలను మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హృదయాలు ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు ఖచ్చితంగా. ఈ మాటను మీ హృదయాలు తీసుకోండి. చూసారా, మారుస్తున్న జరిగింది ఆ ముందు విషయంలో. ఎవరి దగ్గరికి వెళ్తున్నావో అయ్యా వారి హృదయం ఇలాగుందయ్యా, వారి హృదయం మారిపోవాలి. వారిని మాట్లాడుతుండగా వారు ఆలోచించాలి. ప్రభా, ఎంత అద్భుతంగా నెహమ్యా మొదటి అధ్యాయంలో నెహమ్యా భారం కనపడుతుంది, నెహమ్యా ప్రార్థన జీవితం కనపడుతుంది. ఏం జరిగిందని వచ్చే విషయాన్ని వచ్చే వారం మనం ఈరోజు నెహమ్యాని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం మొదటిది, నెహమ్యాలో ఉన్న భారం మనకు రావాలి. అలనాడు యెరూషలేము ప్రాకారాలు కూలిపోతే ఎంత ఏడ్చాడు నెహమ్యా, ఉపవాసం ఉన్నాడు. ఈరోజు దేవుని సంఘములు నిజంగా ఒక వ్యక్తి పడిపోతే, ఒక వ్యక్తి కూలిపోతే, ఇదిగో మరలా ఒకప్పుడు దేవుల్లో బలంగా ఉన్నవారు నిజంగా పడిపోయారంటే వారి కొరకు ఏడ్చేవారు లేకపోతే అన్నాడు వారు నిలబడరండి. ఈ విషయాన్ని మనం హృదయంలో తీసుకోవాలి. వారంతా వారు నిలబడలేరండి. కట్టేవాడు ఒకడు ఉండాలి, ఏడ్చేవాడు ఒకడు ఉండాలి, రోధించేవాడు ఒకడు ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే వారు ఎంత మాత్రం నిలబడలేరు. ఇది మొదటి విషయం. రెండో విషయం, నెహమ్యా ప్రార్థన ఎలాగుందంటే పిల్లరా, దేవుణ్ణి గణపరిచాడు. రెండోది పాపాలను, నువ్వు కూడా ప్రార్థన నేర్చుకో. దేవుణ్ణి మొదట గణపరచు. అయ్యా ఎంత గొప్ప దేవుడు, ఎంత భయంకరుడు, ఎంత మహాదేవుడు అని గణపరచు. రెండోది నీ పాపాలు, నీ కుటుంబ పాపాలు ఒప్పుకో. నీ సంఘంలో ఉన్న సంఘబిడ్డల పాపాలు ఒప్పుకో. ఒప్పుకుంటే చేస్తాడా? చేస్తాడు నీలో పాపం లేకపోతే. ఆమేన్. మూడోది వాగ్దానాన్ని ఎత్తిపెట్టాడు. నాలుగోది ఎవరి దగ్గరికి వెళ్తున్నావో, అది సువార్తకి వెళ్తున్నావా, డాక్టర్ కాడికి వెళ్తున్నావా, నీ యొక్క బంధువుల కాడికి వెళ్తున్నావా, ఎవరితో నువ్వు మాట్లాడుతుంటే వారి హృదయం కఠినంగా ఉంది, వారు నీకు స్పందించాలనుకుంటున్నావా, మొదట దేవుడి దగ్గర మొరపెట్టు. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోతే వారి హృదయాలు మానవ కఠినంగా ఉంటాయి. వారికి సహాయం చేయరు అసలు. అందుకని ఏ విషయమై నువ్వు ఎవరిని అడగాలనుకుంటున్నావు, అది ఏదైనా కావచ్చు నీ జీవితంలో. అది వ్యక్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజులు కావచ్చు, ఎవరైనా సరే దేవుడు ఎవరి హృదయాన్ని మారుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం మొరపెట్టాం. అయ్యా ఏమంటున్నాడు చివరికి, ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకుంటున్నాడు. కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు. ఒక కన్ఫర్మేషన్ నీకు ఇస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఎల్లు అనే ఒక హృదయ నిశ్చిత నీకు ఇస్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. అప్పుడు నువ్వు వెళ్తే ఖచ్చితంగా పని అయిపోతుంది. అందుకని తొందరపడి మనం ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తి దగ్గరికైనా, ఏ అవసరం కొరకు మనం వెళ్తున్నా, ఏ ఆలోచన కొరకు వెళ్తున్నా, మొదట వెళ్ళవలసింది వ్యక్తుల దగ్గరికి కాదు కానీ దేవుడి దగ్గరికి. ఎక్కడికి వెళ్ళాలట? దేవుని పాదాల దగ్గర మోకరించి, అయ్యా నెహమ్యా వల్ల ప్రార్థన చేసి, అది ఏదైనా నాకు సహాయం చేయమంటే ఖచ్చితంగా దేవుడు హృదయాలు మారుస్తాడు. మిగతా 2వ అధ్యాయం రేపు మనం ధ్యానం చేద్దాం. దేవుడికి మహిమ కలుగును కాక. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.